శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శనివారము 5వ తారీఖు ఉదయం 8:30 అవుతుంది. స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులైతే వస్తూ ఉన్నారు. స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. చూడొచ్చు, మనం స్వామి వారిని దర్శించుకోవచ్చు. నమస్కారం చేసుకుని పోతున్నాం. రమేష్ నామ లింగమ్మ నామ సహస్ర నామ సాత్విక నామ కుటుంబస్య ఇంకా అది వేయాల్సింది స్వామి గారికి. అక్కడ వేసింది అక్కడ తీసుకోండి. మీ దగ్గర తులసి మాల ఉంటే దాంట్లో వేయండి. అక్కడ స్వామివారి ఉంది, తీసుకుని వెళ్ళండి. వీళ్ళకి అక్కడ మాట పోయి పాన్ తీసుకోండి. అన్న బాగుంది చెప్పు. ఐదు సరే 510 లై గారికి ఇవ్వండి. మాకెవరు ఇట్లు దసరా మామూలు బట్టలు ఇచ్చిరా పోయేటప్పుడు అది. బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. భవానీ మాల ధరించినటువంటి కొంత మహిళా భక్తులు అయితే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు నవరాత్రులు అయిపోగానే ఆ దుర్గమ్మ తల్లి దగ్గర వీరి యొక్క విరుముడి అనేది జరుగుతూ ఉంటుంది. సరే, వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వారి మాటలు ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరమ్మా? మాల ధరించారు. ఎంతమంది మాల ధరించి? ఏడుగురు గడ్డిపల్లి అందరూ విజయవాడ వరకు ఇట్లా నడిచేలా. మీ పేరు? సుజాత సార్.
ఎట్లా ఎందుకు మరి స్వామి దగ్గరకు వచ్చారు కదా, అవును స్వామి, నిద్ర చేయడానికి వచ్చాం. రాత్రి నిద్ర చేశారా? అవును స్వామి, నిద్ర చేయడానికి వచ్చాం. చెరువు గట్టు కూడా వెళ్తాం ఎప్పుడైనా సరే. ఇప్పుడు 3వ సారి మేము వేయటం. నాకు మాల వేసుకొని మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని వేస్తే. మాకు నవరాత్రులు మొత్తం అమ్మవారికి మేము బాగా పూజ చేసుకుంటాం. ఉదయం సాయంత్రం ఇంకా ఏం తిన్నాం, పాలు తాగుతాం, పళ్ళు తింటాం అంతే. మేము మధ్యాహ్నం పూజ చేస్తాం. ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ తరం భాస్కర్ ఎర్రవరం.